నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూప్యగు ఆత్మను మీకు అనుగ్రహించును. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశం సకల ఆదరణకు మూలాధారం దేవుడే. ప్రియులారా, చదువబడిన వాక్య భాగాన్ని మనం గమనిస్తే, సిలువ వేయబడి సమాధి చేయబడినప్పుడు వారు అధైర్యపడి కూలిపోకుండానట్లు యేసుప్రభు వారు శిష్యులతో ఈ విషయాలు చెప్పారు. ప్రియులారా, ఇప్పుడు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను గురించి వారికి చెబుతున్నాడు. అపవాది నుండి, మనలను ఓడించేవాని కుతంత్రాల నుండి రక్షించడానికి విశ్వాసి జీవితంలో పరిశుద్ధాత్మ పరిచర్య ముందు వరుసలో ఉంటుంది. సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు అనే మాటలో అక్కర సమయంలో ఎల్లప్పుడూ ప్రోత్సహించే, ఉత్తేజపరిచే, బలపరిచే, సహాయపడే, తోడ్పడే దైవిక ఆదరణకర్త భావన ఉంది. దేవుని బిడ్డలారా, ఆదరించడానికి దేవుడు వాడే విధానాలు ఎల్లప్పుడూ ఒకేలా ఉండవు. కష్ట పరిస్థితుల్లో ఆయన నిన్ను విడిపించి శ్రమకు కారణమైన దాన్ని తొలగించవచ్చు, లేకుంటే దాన్ని భరించడానికి ఆదరణతో బలపరిచి భవిష్యత్తు గురించిన నిరీక్షణ ఇవ్వచ్చు. ప్రియులారా, ప్రవచించి విశ్వాసాన్ని పంచుకునే విశ్వాసులను, నిన్ను బలపరిచి పరిచర్య చేసే తోటి ప్రయాసకులను ఆయన పంపవచ్చు. అంతేకాదు, ప్రార్థనతో ఉపదేశముతో ఓదార్చడానికి ఆయన క్రీస్తు శరీరాన్ని సాధనముగా వాడుకుంటాడు. ఆయన ఎలాంటి సాధనాన్ని వాడుకున్నా సరే, విషయం ఏమిటంటే సకల ఆదరణకు మూలాధారం దేవుడే. ప్రియులారా, మన బలహీనతల్లో ఆయన బలం పరిపూర్ణం చేయబడుతుంది అని 2 కొరింథీ 12వ అధ్యాయం 9వ వచనములో దేవుడు పౌలుకు బయలుపరిచాడు. మరి ఏ విశ్వాసి అనుభవించని విధంగా దేవుని ఆదరణను అనుభవించిన పౌలు దీన్నెలా ప్రభు ఎలా బయలుపరిచాడు? దాని పరిశుద్ధాత్మ శక్తితో చేస్తాడు. శ్రమలు లేకపోవడం నిజమైన క్రైస్తవ్యం కాదు, కానీ వాటిలో పరిశుద్ధాత్మ ద్వారా యేసు మనకు బలాన్ని, ఆదరణను అందించడమే నిజ క్రైస్తవ్యం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ ఆదరణకు వేరుగా అనుదిన జీవిత ఒత్తిళ్లను ఎదిరించలేవు. ఈ జీవితంలో సకల కష్టాలను ఎదుర్కొన్నప్పుడు నీకు జ్ఞానాన్ని, ధైర్యాన్ని, కనికరమును ఇవ్వడానికి ఆయన మనలో ఉన్నాడు. విజయాలు వచ్చినప్పుడు నిన్ను దీనునిగా ఉంచడానికి ఆయన మనలో ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు అవసరమైన ప్రతి దానికోసం నీలోకి తొంగి చూస్తే ఆయన మనలో ఉంటున్నాడు. కనుక సకల ఆదరణకు మూలాధారం దేవుడే. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచుదాం, ఆయనను వెంబడిందాం, దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకే స్తోత్రములు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి, మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరే తోడుగా ఉండండి.
అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి, సమస్యలతో ఉన్న వారికి సమాధానం ఇవ్వండి, బలహీనులైన బిడ్డల వారిని బలపరచండి, రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి. దేవా, ఆరోగ్యంతో ఉన్నవారు ఉన్నారు, వారికి ఆరోగ్యాన్ని దయచేయండి. దూర ప్రాంతాలలో, దూర దేశాలలో ఉంటున్న బిడ్డలందరినీ దీవించండి. చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానం ఇవ్వండి. తండ్రి, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరి మీద నీ కృపాహస్తం ఉంచండి. తండ్రి, నీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభువా, సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించండి. నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని, వారి పరిచర్యలను తండ్రి, వారి ప్రయాణంలో తోడై ఉండి ఆశీర్వదించండి. ప్రతిదినము ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవించుచున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. నాయన, పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా నీ ప్రియ బిడ్డలకు దయచేయమని, మీరే తోడై ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక.